కింకరా శంకర కొత్త యముడు చిత్రగుప్తుడు ఎక్కడా? ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? శాస్త్రి గారు ముహూర్తం ఎన్నింటి ఫిక్స్ చేశారు? 10:30కి సార్. టైం అయిపోయింది, ఇంతవరకు రాలేదు. బ్లడీ ఫోన్స్. ఫోన్ చేసావు సార్, బయలుదేరారంట. ఎలా గుర్తుగా పొద్దున్న దీనికి గడ్డెట్టావా? నీకు టిఫిన్ ఇచ్చినప్పుడే దాన్ని గడ్డెట్టాను, నీకు కాఫీ ఇచ్చినప్పుడే దాన్ని కుడిచెట్టాను. మరి ముందుకు నడి చావదే నిలబడిందే. ఓవర్లోడు. సంతోషించాలి. నడు కడవే. తున్నపోతా నిలబడి చూస్తా ఉంటే తున్నపోతా నడు రే. ఎట్టగొట్ట తోసి నడిపించరా. అలా రిక్వెస్ట్ చేయొచ్చుగా. ఇప్పుడు చూడు మన టాలెంట్. చూడండి నీకోసం ఏం తెచ్చానా. సారే నిండా టెన్షన్ లో ఉండాలి. చూడు చాయో వాయిపుడ్రా. సార్ సార్ మా బాస్ వచ్చేసారు. సరే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి గుడ్ మార్నింగ్. ప్రమాణ స్వీకారం రోజునే నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావంటే రేపటి నుంచి నువ్వు అసలు డ్యూటీకి అటెండ్ అవుతావా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇంటి దగ్గర 7 గంటలకే బయలుదేరాను. మరి ఎందుకు ఇంత ఆలస్యమైంది? ట్రాఫిక్ జామా? కాదు సార్, తున్నపోతు ట్రబుల్ ఇచ్చింది. 3 అడుగులు ముందుకేస్తుంటే 7 అడుగులు వెనక్కేస్తుంది. చిన్న పిల్లలకు చాక్లెట్ లంచం ఇచ్చినట్టు చివరికి దానికి తెలగపిండి లంచం పెడితే గానీ కదలలేదు సార్. అసలు ఈ దున్నపోత ఎక్కడ దొరికింది నీకు? పాత యముడు గారు సార్. అది వాడమని ఎవరు చెప్పారు నీకు? అంటే జనరల్ గా యముడు అంటే దున్నపోతునే వాడాలి కదా సార్. మౌత్ మూయ్. అది ఓల్డ్ ఫ్యాషన్. నీకు లేటెస్ట్ వెహికల్ ఇస్తున్నాను, దాన్ని వాడుకో. ఓం గత్తర బిత్తరాయ నమః. యమవాహన యమః. యమహ సూపర్ గా ఉంది. ఇదేంటి సార్ ఇలా వచ్చింది? నీవు చేయి వేసింది హారను పైన. హారణ బాగుంది సార్. అవును సార్, దీనికి గడ్డెక్కడి నుంచి పెట్టాలి సార్? ఇది గడ్డి తెలగపిండి తినదు, పెట్రోల్ మాత్రమే తాగుతుంది. సార్ 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 పనిలో పని నాకు కూడా ఒక వాహనం ఇప్పించండి సార్. రూల్స్ ప్రకారం నీకు వాహనం ఎలిజిబిలిటీ లేదు. ఆ వెనుక సీటు నీదే. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, సెకండ్ ముహూర్తానికి కూడా టైం అవుతుంది. తమరు వచ్చి రిబ్బన్ కట్ చేస్తే. ఓ ప్రొసీడ్. కుడికాలు ముందు పెట్టి లోపలికి ప్రవేశించు. సార్, యమలోకం అంటే కొమ్ములు, కొరలు, రంపాలు, మరుగుతున్న నూనె, మండుతున్న నిప్పులతో భయంకరంగా ఉండాలి. కానీ ఇలా మోడర్న్ గా ఉంది సార్. అది ఓల్డ్ స్టైల్. ఆ స్టైల్లో శిక్షలు అమలు పరుస్తుంటే కేసులు పెండింగ్ లో పడిపోయి పాపుల క్యూలు స్వర్గం దాకా పోతున్నాయి. అక్కడ ఈ పాపిష్టి వేదంలో రంభా, ఊర్వశి, మేనకలను టీచింగ్ చేస్తూ ఋషుల్ని వాళ్ళని అల్లరి చేస్తూ స్వర్గాన్ని నరకంగా మార్చేస్తున్నారు. ఈ న్యూసెన్స్ భరించలేకే ఈ కంప్యూటరైజ్డ్ యమలోకాన్ని సృష్టించాను. అక్కడ 100 మంది 100 రోజుల్లో చేసే పనిని ఇది 1 రోజులో చేస్తుంది. అంటే నేను చిట్టాలవి రాయనక్కర్లేదా సార్? అక్కర్లేదు, అంతా కంప్యూటరే చూసుకుంటుంది. నీవు బటన్ మాత్రం నొక్కితే చాలు. కింకరి, ఇది ఈ నెలలో చంపాల్సిన పాపుల పేర్ల ఫ్లాపీ. ఎవరెవరిని ఏ టైంలో ఎలా చంపాలో వివరాలన్నీ దీనిలో ఉన్నాయి. ఆ ప్రకారం వాళ్ళని చంపి శిక్షించాలి. ప్రతి నెల నేనొచ్చి చెక్ చేస్తాను. ఏదైనా తేడా వచ్చిందో అటు చూడు. వాళ్ళని ఎందుకు పీకేశానో తెలుసా? పాపుల దగ్గర లంచాలు తీసుకొని స్వర్గానికి పంపించి శిక్షల్లో కన్సెక్షన్లు ఇచ్చి నానా అవకతవకలు చేశారు కనుక. మేమలాంటి పాపాలు చేయండి సార్. చేసినట్లు తెలిసిందో మిమ్మల్ని పీకేసి మీ ఫోటోలు అలా వేళ్లాడదీస్తాను. బీ కేర్ఫుల్. ఎక్స్క్యూజ్ మీ సార్, కాల్ ఫ్రమ్ కైలాసం. ఎవరు? మేడం గారు లైన్ లో ఉన్నారు. పెద్ద మేడం దగ్గర నుంచా, చిన్న మేడం దగ్గర నుంచి? పార్వతి మేడం నుంచి సార్. ఓ హాయ్ పారు, ఏమిటి? నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు ఫోన్ చేసే. లేదు లేదు, గంగ దగ్గరికి కాదు, బ్రహ్మ విష్ణుల దగ్గరికి. మీటింగ్ ఉంది.
నమ్మకండి. ప్లీజ్ నా మాట నమ్ము. సర్లేండి, నమ్మకం చేస్తాను. ఓకే ఓకే. బాయ్. ఇక మీరు మీ పనులు చూసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మదే అదే 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 అమ్మదే అదే అదే. ఓయ్, ఏమిటిది? జామ్రాడ్ మరి నాకు పగేస్తాడు ఎందుకు? అలా పగేసి డబ్బులు అడుకోవడం వాళ్ళ వృత్తి. చిల్లర ఎచ్చిపోతాడు. సరే సరే, నేను చెప్పానని చెప్పి ఆ క్యాష్ కౌంటర్ దగ్గర తీసుకో. పో. చూడు చాయో చూడు చాయో. ఈ సూడు సాయి గడాడో కేరళోడ్ అంటే నువ్వు కేరళ నుంచి వచ్చి ఇక్కడ టీ అమ్ముతున్నావా? అల్ల సరే ഞാൻ ചന്ദ്രമണൽ నుండి വന്നാச்சு. అంటే తమరు చంద్రమండలంలో కూడా టీ అమ్ముతారా? ఆమా సార్, అంగ అమెరికా నుండి రష్యా నుండి ర్యాకెట్ వస్తున్నాయిలే, వాళ్ళకి టీ సప్లై ఉంది, తమకి చాయ్ సప్లై ఉంది. నువ్వు వెళ్ళి బయట ఉండు. అప్పుడే సార్. చూడు చాయో. ఏయ్ గుప్తా, గురు. ఇంకా పనిలోకి దిగుతాం. ఆ చావుల లిస్ట్ ని కంప్యూటర్ లో పెట్టి మొదటి పాపిని ప్రవేశపెట్టు. ఓకే గురు. పేరు ఐరన్ లెగ్ శాస్త్రి, వయసు 36, మరణ ముహూర్తం 2:45. టైం అయింది గురు. ఇతను ఎలా చంపుదాం? రోడ్డు రోలర్ కింద పడేసి చంపే. ఓకే గురు. డెత్ కమాన్. గుప్తా, ఏమిట్రా ఈ అపశకునం? భూకంపంలాగా యమకంపమా? కాదు గురు, ఐరన్ లెగ్ ప్రభావం. వీడే గురు మన ఓపెనింగ్ కస్టమర్. ఏం చేశాడు వీడు? గురు, వీడిది చాలా పవర్ఫుల్ లెగ్. వీడి మూలంగా ఎన్నో పెళ్లిళ్ళు ఆగిపోయాయి, ఎన్నో మంగళసూత్రాలు తెగిపోయాయి. వీడెక్కడ కాలు పెడితే అక్కడ మసి. ఆ మధ్యనుడు బొంబాయి వెళ్ళాడు, బాంబులు పేలి 500 మంది అవుట్. మొన్న ఈ మధ్యన ట్రైన్ ఎక్కాడు, 37 బోగిలు స్మాష్. అంతెందుకు నిన్న ఆర్టీసీ బస్ ఎక్కాడు, 60 మంది, ఒక్కడు మిగిలితే ఒట్టు. అంతెందుకు సార్, ఇప్పుడు మనం మెయిన్ గేట్ లో అడుగు పెట్టాడు, గేటు కాస్త టప్పను కూలి 3 వాచ్మెన్ల తలలు పగిలాయి. చీ 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 చీ. ఇంత దరిద్రపు పాదాన్ని బ్రహ్మలా సృష్టించాడయ్యా? ఈ ఐరన్ లెగ్ ను సృష్టించింది బ్రహ్మ కాదు గురు, ఈవీవి సత్యనారాయణ అని ఓ సినిమా డైరెక్టర్. అలాగా? ఆ అయితే ఆ డైరెక్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు గుర్తు చేయి, స్పెషల్ పనిష్మెంట్ ఇస్తా. ఓకే. వీడికి శిక్ష అండి గురు? వైపీసీ అంటే యమా పీనల్ కోడ్ సెక్షన్ 203 ప్రకారం ఈ లెగ్ గాడికి 385 సంవత్సరాలు టీటీసీ ఏర్పాటు చేయి. అంటే తెలుగు టీవీ చూపులు. కావాలంటే నా లెక్కని రంపంతో కోయించండి, నూనెలో వేయించండి, అంతేగాని తెలుగు టీవీ చూపులు నేను చూడలేను, నేను భరించలేను. చచ్చాక భరించాల్సిందే. టీవీ ఆన్ చేయండి. నమస్కారం. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం వారి ప్రసారాలు మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఇదేంట్రా టీవీ లాగిపోయినేమిటి? కరెంటు కట్టు గురు. లేకపోతే నాకు టీవీలు చూపిస్తారా? ఓరి బెర్రి పిల్లక, కరెంటు పోతే ఎర్రా, ఇక్కడ జనరేటర్ ఉంది. ఓం నజ భజ జర్రా, జనరేటర్ ఆన్. ఇప్పుడు పందుల పెంపకం మీద ప్రత్యేక కార్యక్రమం. ముందుగా పందుల పెంట యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ సైజు పందులు రోజుకు 3 కిలోల దాణా తిని 2 కిలోల పెంటనిస్తాయి. కిలో పెంట 10 క్రోటన్ మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. పోతే పందులను పెంచడానికి విశాలమైన గదులను సిమెంట్తో కడతారు. ఒక్కొక్క గదిలో 10 పందులు వీటిని కడగడానికి అనువుగా దగ్గరగా చెరువులు గాని మురుగు గుంటలు గాని ఉంటాయి. నెక్స్ట్ ఎవరు? కె చంద్రకాంత్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. టైము ఇంకా గంట ఉంది గురు. వీడిని ఎలా చంపుదాం? మనం చంపనక్కర్లేదు, ఓ హంతకుల ముఠా వాడిని చంపడానికి ప్లాన్ వేస్తుంది. ఇతను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పేరు చంద్రకాంత్. డిఎస్పి వీరప్రతాప్. ఇతను కమిషనర్ ఆఫ్ పోలీస్, పేరు గుణశేఖర్. ఏకే రావు, డిఐజీ. చూశావుగా జిన్నా, ఈ నలుగురు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్. డబ్బుకి లొంగరు, ట్రాన్స్ఫర్లకి భయపడరు, అధికారానికి తల వంచరు. తల వంచని వాళ్ళ తలలు తీసేయటమే ఈ జిన్నా పని. ఈ నలుగురి వల్ల మా దొంగసారా వ్యాపారం దెబ్బతింది. స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగడం లేదు. తీవ్రవాదులకు ఆయుధాలు అమ్మలేకపోతున్నాం.
గూండాలకు బాంబులు సప్లై చేయలేకపోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా బిజినెస్ మొత్తం ఆగిపోయింది. 24 గంటలు బిజీగా ఉండే మాకు గోళ్లు కొరుక్కునే పరిస్థితి ఏర్పడింది. పోతే మా నాన్నగారికి ఇదిగో ఇలా చందమామలు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభు, మన గురించి చెప్పి వారి సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు? పిలిపించిన పని చెప్పు. చెప్పక్కర్లా, సీన్ అర్థమైపోయింది. ఆ నలుగురిని నేను చంపేయాలి, అంతే కదా. తలకి 5 లక్షలు అవుతుంది. పని కానివ్వండి, తలకి 10 లక్షలు ఇస్తాం. నమస్తే ఎస్పీ గారు. చూడండి డాక్టర్, వీడి జిన్నా అని చాలా పెద్ద క్రిమినల్. ఎంతో మందిని చంపి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ రోజు ఎస్పీ చంద్రకాంత్ గారిని చంపాడంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది. అదేంటో ఆ మనుషులు ఎవరో మనం తెలుసుకోవాలంటే వీడి బ్రతికి తీరాలి. డోంట్ వరీ సార్, ఈ హాస్పిటల్ బెస్ట్ డాక్టర్. ఇలాంటి క్రిటికల్ కేసుని ఈజీగా డీల్ చేసే ఎక్స్పర్ట్ ఇక్కడే ఒక ఆవిడ ఉన్నారు. ఎవరావిడ? డాక్టర్ సుధారాణి. ఏమైంది డాక్టర్? హీస్ అవుట్ ఆఫ్ డేంజర్, థ్యాంక్స్ అలాట్. బట్ 24 hours అబ్జర్వేషన్ లో ఉంచాలి. ఓకే డాక్టర్. బాబు ధర్మం చేయండి బాబు. అమ్మా తల్లిదండ్రి లేని అనాథనమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. దండాలమ్మా. అమ్మా ఏమిటా నువ్వు చేస్తున్న పని? చదువుకురాని స్కూల్ పంపిస్తే దిక్కులేని వాళ్ళ రోడ్డు మీద పడి అడుకుంటావా? అది కాదు పిన్ని, స్కూల్కి వెళ్తుంటే డాడీ వచ్చి కొట్టి డబ్బులు అడుకురమ్మన్నాడు. డాడీ అడుక్కోమన్నాడా? ఏడి? కళ్ళు లేని కబోదిని మమ్మీ, 2 నేత్రములు లేని గుడ్డివాణ్ణి డాడీ. ధర్మం చేసుకోండి. తమ పేరుతో గాని, తమ ఇష్టదైవం పేరుతో గాని, పాపాయిల పేరుతో గాని, కట్టుకున్న దాని పేరుతో గాని, ఉంచుకున్న దాని పేరుతో గాని ధర్మం చేసుకోండి. స్వర్గానికి పాస్పోర్ట్ తెచ్చుకోండి. ఎలా ఎలా అడుక్కోవాలి? ఇది ఒక రిహార్సల్ చేద్దామా? ఆ రెడీ యాక్షన్. కళ్ళు లేని కబోదిని మమ్మీ. కట్ 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 కట్. వరద బాధితుల చందా కోసం సినిమా యాక్టర్ లాగా ఇలా నవ్వుతూ అడుక్కుంటే చేతిలో చిల్లర కాదు కదా, సిగరెట్ మొక్క కూడా వేరు. చూడు, ఫేస్ దీనంగా, వాయిస్ హీనంగా, కళ్ళు నీచంగా పెట్టి అడుక్కోవాలి. ఎస్, రెడీ స్టార్ట్ యాక్షన్. నీలా నాకు రావడం లేదు డాడీ. రాకపోతే నిజంగానే నీ గుడ్లు పీకేసి నిన్ను గుడ్డిదాన్ని చేస్తా. హలో మర్దల్స్, హౌ డు యు డు? కన్న తండ్రి వేయండి పిల్లలతో ముష్టెత్తిస్తావా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీము. ఆ మాట అంటానికి సిగ్గులేదు? సారీ, ఆ తప్ప అన్ని ఉన్నాయి. దొన్న పోతులా ఉన్నావు. పిల్లల చేత అడిగించే బదులు నువ్వే అడుకోవచ్చుగా. జస్ట్ ప్రెస్టేజ్ ఇష్యూ. ఛీ, ఇంకొకసారి పిల్లల జోలికొచ్చావో మర్యాదగా ఉండదు. హోల్డ్ ఆన్ ప్లీజ్. నేను చెమటోర్చి కష్టపడి కన్న పిల్లల్ని నువ్వెత్తుకుపోతున్నావేంటి? వాళ్ళు నా పెంపకంలో నా దగ్గరే ఉండాలని కోర్టులో జడ్జి గారు సుత్తి కొట్టి మరీ చెప్పారు. మర్చిపోయావా? అయినా నా పిల్లలతో నేను ముష్టెత్తించుకుంటే పిన్ని కేటగిరీలో ఉన్న నువ్వేంటి తల్లిలా ఫీల్ అయిపోతున్నావు? బావా, నీకు దండం పెడతాను, పిల్లల జీవితాలు నాశనం చేయకు. నేను నాశనం చేయటం ఏంటి? మీ అక్కే నాశనం చేసిపోయింది. తనేం చేసింది? ఏం చేసిందా? హెడ్ మాస్టర్ కదా, కట్టుకున్న వాడిని కలకాలం పోషిస్తుందని తాళిగట్టి పెట్టాను. పెద్ద పతివ్రతలాగా పెళ్లిపేట్ల మీద నిండు 100 ఏళ్ళు కాపురం చేస్తాను అని ప్రమాణం చేసింది. చివరికి ఏం చేసింది? ఫ్రీగా తాడు దొరికింది కదా అని ఊరేసుకు చచ్చింది. నువ్వు పెట్టిన బాధలకి చావకేం చేస్తుంది? మరి అదే బాధలు పెడితే భారత స్త్రీ ఏం చేస్తుంది?
భూదేవిలాగా భరిస్తుంది, సహిస్తుంది. అది చేతకాక నన్ను ఒంటరిగానే చేసిపోయింది. మరి ఈ అనాథ తండ్రిని పోషించాల్సిన బాధ్యత ఎవరిదే? నా ఓన్ బిడ్డలది. అందుకే వాళ్ళతో ఆ పని చేయిస్తున్నాను. నీకేం కావాలి? ఏముంది, మందే. తీసుకో. సారీ మర్దల్స్, చీప్ లిక్కర్ తాగితే కల్తీ సారా చావులు వస్తున్నాయంట. అందుకని బ్రాండ్ మార్చి స్కాచ్ కి షిఫ్ట్ అయిపోయా. బాటిల్ 600. తీసుకో. థ్యాంక్స్ తల్లి. నా పిల్లలతో టెంపరీగా చల్లగా ఉండు. పిచ్చి లేడీస్, చైల్డ్ సెంటిమెంట్. నేను బౌలింగ్ చేసుకుంటే మీరు క్యాచ్ చేశారండి బాబు. నీకు హెల్ప్ చేద్దామని బాబు. అంటే తమ నాయకులా బాబు? కాదు బాబు, ఖల్నాయకులం. ఖల్నాయకులా అంటే విలన్స్. చోలీకే పిచ్చే క్యా హై, నాతో పని ఏంటి బాబు? మా బాబు గారు చెప్తారు బాబు. ఎవరు బాబు? ఆ బాబు నేనే బాబు. మీరెవరు బాబు? నేను బాబా గారి బాబుని బాబు. బాబా గారు ఎవరు బాబు? నేనే బాబు. సార్, మీరు ఆంధ్రాకే టాప్ పోస్ట్ విలన్ బాబా గారు కదండి. ఆహాహాహా, ఎన్నాళ్ళకి నా జన్మ ధన్యమైందండి. సార్, నేను మీ ఫ్యాన్ని సార్, నన్ను దీవించండి. నీచుడుగా నిండు నూరేళ్లు వర్ధిల్లు బాబు. ధన్యుని బాబా. ఇదిగో ప్రసాదం ఇస్తాను, తీసుకో. ఆహా, బంగారం బిస్కెట్. మేం చెప్పిన పని చేస్తే బిస్కెట్ ఏంటి, బిస్కెట్ ప్యాకెటే ఇస్తాం. కానీ చేస్తావా అని. ఏమడోయ్, మేము డబ్బుకి గడ్డి తినే మనుషులమండి. మీరు సొమ్ము కొట్టాలే గాని ఎంత ఎదవ పనైనా చేస్తాం. పిల్లల్ని కిడ్నాప్ చేశారా? అవునమ్మా, పిల్లలకి భోజనం ఇద్దామని స్కూల్కి వెళ్ళాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో సర్రమంటూ ఒక వ్యాన్ వచ్చి ఆగింది. అందులోంచి 10 మంది గుండాలు టక్క టక్క టక్కమంటూ దిగి పిల్లల్ని ఎత్తుకుపోయారు. ఎందుకు? వాడెవడో జున్నుగాడో జిన్నాగాడో, వాడికి నువ్వు ఆపరేషన్ చేసావంటగా. అవును. ఇప్పుడు వాడిని చనిపోయినట్టుగా క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని నమ్మించి ప్రాణాలతో వాడిని బయటికి పంపించాలంట. నువ్వు ఆ పని చేస్తే పిల్లల్ని క్షేమంగా పంపిస్తారంట, లేకపోతే మొక్కల మొక్కల కింద నరికేస్తారంట. ఈ విషయం వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అమ్మా వద్దమ్మా వద్దు. ఈ విషయం ఎవరికైనా చెప్తే పిల్లల్ని చంపేస్తామని కాచు కూర్చున్నారు. చూడు. అమ్మా, తల్లి లేకపోయినా నా పిల్లల్ని తల్లిలా పెంచావు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని చేసి నా బిడ్డల్ని కాపాడు తల్లి. మరి ఇదేమిటి? ఇది ఓకే. ప్రెషర్ కుక్కర్లో ఏమిటి? ఆ? ఈ బాల్లో ఏమిటి? ఆ? ఎవరిది ఎక్స్రే? నాది కాదు. ఓ మేడం, కొంచెం ఇలా వస్తారా? కంప్యూటర్లో చూడండి పిక్చరు. బ్యూటిఫుల్ పెయింటింగ్, ఇది నాకు కావాలి. చూడండి. ఈ ఫోటోలు ఏంటి బాబు? ఏమైంది? ఎలిఫెంట్ ఎగ్ అయింది. హలో, నన్ను ఎంత ప్రేమించకపోతే ఇన్ని ఫోటోలు పెట్టుకుని ఆరాధిస్తుంది? డాక్టర్లు పేషెంట్ల హృదయాలను బాగు చేయాలి గాని దొంగిలించకూడదండి. ఏంటమ్మా ఇది? నాకేం తెలీదు సార్. మేడం, మీరు డాక్టర్ గా కాదు యాక్టర్ గా పైకి వస్తారు. ఈ ఫోటోలన్నీ నువ్వే పెట్టుంటావు. ఓకే, నేనే పెట్టాను అనుకుందాం. మీరు ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నారు? ఎందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎప్పుడు వేసుకున్నారు? పొద్దున్న. పొద్దు నుంచి మీరు నేను కలుసుకున్నావా? లేదు. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. పొద్దుటి నుంచి ఆవిడ నేను కలుసుకోలేదు. చూడండి. ఇదేమిటి? ఈ ఫోటో జాకెట్ లో కూడా నేనే పెట్టానా? కరెక్ట్. హలో, మీ హాస్పిటల్ కి పేషెంట్లు వస్తే ఈ టైప్ లో ప్రేమిస్తారన్నమాట. ఇంతకాలం నువ్వు మా హాస్పిటల్లో ఉన్నందుకు గర్వపడ్డాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఈ విషయం బయటికి తెలిస్తే మన హాస్పిటల్కి రోగులు కాదు, రోమియోలు వస్తారు. ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కానీ బలవంతంగా లాక్కోకూడదు. కరెక్ట్ చెప్పా. పద ఇచ్చి పుచ్చుకుందాం. ఎలా ఉంది మన యాక్టింగ్? నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఎందుకు ఇలా సాధిస్తున్నావు? బ్రతికుండగానే ఎందుకు ఇలా చంపుతున్నావు? బ్రతికున్న జిన్నాని నువ్వెందుకు చంపావు? ఇప్పుడు ఆ జిన్నా ఎక్కడున్నాడు? అతను చచ్చిపోయాడు. బతికే ఉన్నాడు అని నువ్వు చెప్పే వరకు నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉంటావు, నేను నిన్ను పీడిస్తూనే ఉంటాను. ఓకే, బాయ్ డార్లింగ్. మే ఐ హెల్ప్ యూ? ఇదే సబ్జెక్టు. సారీ, ఇక నేను చిన్న
నువ్వా హాస్పిటల్ చేసిన గొడవ చాలేదా మళ్ళీ ఇంటికొచ్చా వ్యాన్ వచ్చి నిన్ను గుద్దేసింది ఇదంతా రక్తమే కదూ కళ్ళు మూతలు పడిపోతున్నాయా నిన్ను ఇంట్లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తే వీధిలోంచి 10 మంది ఇంట్లోకి వస్తారు అప్పుడు నీకు నాకు సంబంధం ఉందని వాళ్ళు నమ్మిస్తాం కదూ ఇదిగో పెద్ద డ్రామాలు ఆపేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళు గెట్ అవుట్ నిన్నే ఏమిటి నొప్పిగా ఉందా ఏమిటి ఐ లవ్ యూ ఎంత జరిగినా కూడా నీకు హలో అమ్మా నేనమ్మా చిన్నాని ఏమిటి నేను బతికున్నట్టు నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు అనుకున్నావా వాడెవడో కార్తిక్ అంటమ్మా నేను బతికున్నట్టు స్మెల్ చేసేసి ఎంక్వైరీలు చేసేస్తున్నాడంట అన్నట్టు నిన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని విన్నాను నిజమేనా నీకెలా తెలుసు తాయెత్తు మహిమ నేను బతికున్నట్టు బయటపడిపోతే నువ్వు జైల్లో పడిపోతావు నా బాడీలో బుల్లెట్లు తీసిన చేతులకి బేడీలు వేస్తే ఈ బిడ్డ భరించలేడమ్మా అందుకే నాకు బోలెడంత కోపం వచ్చేసి ఒక్క దెబ్బతో చంపేద్దామని వ్యాన్తో గుద్దేశా పెట్టాడు చచ్చాడు అనుకుని నేను వచ్చేసా తీరా చూస్తే వాడు బతికి నీ దగ్గరికే వచ్చాడని తెలిసింది పిచ్చి వెదవ అమ్మ కొడుకులిద్దరూ ఒకటేనని వాడికి తెలియదు అమ్మా ఏమైనా సరే వాడిని మనం వదలకూడదు వెంటనే మంచి విషం ఇంజక్షన్ ఇచ్చేసి వాడిని చంపేశాయి నో నేను ప్రాణాలు పోసే డాక్టర్నే కానీ ప్రాణాలు తీసే డాక్టర్ని కాదు నాకు తెలుసమ్మా నీ తల్లి మనసు నువ్వు చంపకపోతే నేనొచ్చి చంపేయాల్సి వస్తుంది చంపటానికి నాకేం అభ్యంతరం లేదు కాకపోతే అక్కడ నన్ను ఎవరైనా చూశారనుకో నువ్వు సూపులో పడిపోతావు అందుకని బుద్ధిగా నేను చెప్పినట్టు చేసి నా ప్రాణం పోయి నా పని చేయను అయితే ఈ రోజు నుంచి నువ్వు నా తల్లివి కాదు నేను నీ కొడుకుని కాదు ఐ లవ్ యూ కిస్ మీ సరే రండి ఈ వెధవ ఎవడో నోటికొచ్చినట్టు వాగుతున్నాడు ఏమిటి లక్ష్మి ఏమైంది ఏం లేదు లక్ష్మి గారు మీకు టైం అయింది నా భర్తని కాపాడు తల్లి నీకు జీవితాంతం రుణపడి ఉంటాను ఏమండి
ఏమైందండి? ఎవరో షూట్ చేశారు. బహుశా ఏ టెర్రరిస్టో నక్సలైటో. కాదు కాదు, నా భర్తను చంపిందా జిన్నాగాడు. కాదమ్మా, వాడు చచ్చిపోయాడు. వాడికి ట్రీట్మెంట్ చేసింది ఈ డాక్టర్ గారే. మీరేనా చెప్పండి డాక్టర్. వాడు చచ్చిపోయాడు. లేదు, వాడు చావలేదు. కళ్ళెదిటే భర్తను చంపడం చూసి మెంటల్ గా అప్సెట్ అయి ఉంటారు. నా మాట నమ్మండి సార్, నా భర్తను చంపిందా జిన్నాగాడే. వాడు చావలేదు, వాడు బతికే ఉన్నాడు. నా మాట సార్ రండి. ఈ వెధవ ఎవడో నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. ఏమిటి లక్ష్మి, ఏమైంది? ఏం లేదు లక్ష్మి గారు, మీకు టైం అయింది. నా భర్తని కాపాడు తల్లి, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఏమైందండి? ఎవరో షూట్ చేశారు. బహుశా ఏ టెర్రరిస్టో నక్సలైటో. కాదు కాదు, నా భర్తను చంపిందా జిన్నాగాడు. కాదమ్మా, వాడు చచ్చిపోయాడు. వాడికి ట్రీట్మెంట్ చేసింది ఈ డాక్టర్ గారే. మీరేనా చెప్పండి డాక్టర్. వాడు చచ్చిపోయాడు. లేదు, వాడు చావలేదు. కళ్ళెదిటే భర్తను చంపడం చూసి మెంటల్ గా అప్సెట్ అయి ఉంటారు. నా మాట నమ్మండి సార్, నా భర్తను చంపిందా జిన్నాగాడే. వాడు చావలేదు, వాడు బతికే ఉన్నాడు. నా మాట నమ్మండి. జిన్నా లైన్ లో ఉన్నాడు, మీతో ఏదో మాట్లాడాలట. ఏం మాట్లాడతాడట? ఇంకెంత మందిని చంపుతాడో లిస్ట్ చెప్తాడా? అంటే ఆ జిన్నాగాడు బతికే ఉన్నాడన్నమాట. ఆ శవాన్ని చూసిన తర్వాతైనా నీకు నిజం చెప్పాలనిపించడం లేదా? ఆ ఇల్లాలి ఏడుపు వినైనా నీ గుండె కరిగి నిజం చెప్పాలనిపించడం లేదా? నువ్వు నిజం చెప్పాలంటే ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి? ఆ ఇల్లాలు కళ్ళారా చూసి చెప్పిన నిజాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకు? నువ్వు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ వల్ల. ఆ తల్లిని పిచ్చి దాని ఇచ్చేసి భర్త శవం పక్కన మరో శవంలా నిలబెట్టారు. ఎందుకు? నువ్వు చెప్పిన అబద్ధం వల్ల. ఒక అబద్ధంతో ఎంతమందిని మోసం చేస్తావు, ఎంతమంది నోళ్లు మూయిస్తావు? నువ్వు ప్రాణాలు పోసే డాక్టర్వా, లేక ప్రాణాలు తీసే రాక్షసివా? చెప్పు. ఎందుకు నిజాన్ని దాచిపెట్టావు? వాడు బెదిరించాడా, చంపుతానన్నాడా, లేక డబ్బిచ్చి నీ నోరు మూయించాడా? నేను డబ్బు కోసం ఆశపడలేదు. వాళ్ళు నా ప్రాణాలు తీస్తారని భయపడి ఆ పని చేయలేదు. ఒక డాక్టర్ గా 2 పసి ప్రాణాలు కాపాడడం కోసం ఆ పని చేశాను. అంతేగాని వాళ్ళిద్దరూ నా అక్క పిల్లలనే స్వార్థంతో కాదు. వాడు ఇలాంటి దుర్మార్గాలు చేస్తారని ఊహించుంటే అసలు ఈ అబద్ధం నేను చెప్పి ఉండేదాన్నే కాదు. నేను చేసిన